విశాఖ సిఐఐ సమిట్ బిగ్ హిట్ అయిందన్నారు మంత్రి రాంప్రసాద్ రెడ్డి. చంద్రబాబును చూసే ఏపీలో పెట్టుబడులకు పారిశ్రామికవేత్తలు ముందుకొస్తున్నారన్నారు. సమిట్ పై వైసీపీ ఆరోపణలు అర్థరహితమన్నారు. అండ్ ఇంకా ఏమన్నారో మరింత సమాచారం అసోసియేట్ ఎడిటర్ ఈశ్వర్ అందిస్తారు. విశాఖ వేదికగా 2 రోజులుగా సాగుతున్న సిఐఐ ఇన్వెస్టర్స్ మీట్లో భారీ ఎత్తున ఎంఓఏలు అవుతున్నాయి. ప్రస్తుతం మనతో ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ రాంప్రసాద్ రెడ్డి ఉన్నారు. సార్, భారీ స్థాయిలో ఎంఓఏలు జరుగుతున్నాయి. ఇంత పెద్ద ఎత్తున ఎంఓఏలు జరుగుతాయని ఊహించారా? దీన్ని పబ్లిక్ పర్సెప్షన్లో ఎలా చూడాల్సిన అవసరం ఉంటుంది? సార్, మొట్టమొదటిగా ఈరోజు 30th పార్ట్నర్షిప్ సమ్మిట్కి ఎవరైతే విచ్చేశారో ఇన్వెస్టర్స్ అందరికీ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ధన్యవాదాలండి. ఎందుకంటే బిల్డింగ్ ఆంధ్ర ఏపీ ఆంధ్ర ఆ నినాదంతో చంద్రబాబు నాయుడు గారు గత 18 ఏళ్ల నుంచి ఎంతో కష్టపడ్డారు. దానిలో భాగంగానే ఈ రోజుటికే 10 లక్షల కోట్లు పెట్టుబడి పెట్టడం జరిగింది. రాష్ట్రాన్ని ముందుకు తీసుకొని పోవాలంటే కేవలం అగ్రికల్చర్ సెక్టరే కాదు, ఇండస్ట్రియలైజేషన్ జరగాల. మనము ఉమ్మడి ఆంధ్రాలో ఉన్నప్పుడు హైదరాబాద్లో ఉన్న టెక్ కంపెనీలు ఈరోజు ఆంధ్ర రాష్ట్ర విభజన తర్వాత ఇక్కడ లేవు కాబట్టి అవి ఇక్కడ తీసుకొని రావాలా. అలాంటప్పుడు ప్రత్యేకత అనేది ఓ రాష్ట్రానికి చూపించాలంటే ఖచ్చితంగా మనం కొంచెం ముందడుగు వేయాలి. కాబట్టి దానిలో భాగంగానే మా ప్రభుత్వం, మా ముఖ్యమంత్రి గారు కూడా ఎవరైతే పెట్టుబడి పెట్టే వాళ్ళకు ఒక సింగిల్ విండో విధానంలో పర్మిషన్స్ కానీ వాళ్ళకు కావాల్సిన వసతులు కానీ కల్పించేదానికి కొంచెం ఈజీ గోయింగ్ వేలో ముందుకు రావడం జరిగింది. కాబట్టి వాళ్ళు మనపై ఆకర్షితులు ఇక్కడ వస్తున్నారు తప్పక ఎక్కడ ఏది అరిచేతిలో స్వర్గం చూపించిన పరిస్థితి ఏదో ప్రతి ఒక్కటి ఆన్ పేపర్ ఉంటుంది. రేపు రాబోయే 3 సంవత్సరాల్లోనే ఈ మెగా ప్రాజెక్ట్స్ ఏవైతే చెప్పామో అవి కూడా పూర్తి చేసుకునేదానికి అవకాశం. 100% పెట్టుబడి పెడితే దాంట్లో 50 రావచ్చు, 70 రావచ్చు, 90 రావచ్చు. ముఖ్యంగా చిత్తశుద్ధితో పనిచేసేటప్పుడు ఎదుటివానికి నచ్చినప్పుడు తప్పకుండా పెట్టుబడులు అనేవి ఈ రాష్ట్రంలో వస్తాయి. ఇలాంటి కార్యక్రమాలు రాబోయే 3 సంవత్సరాల్లో ఎన్నో జరుగుతాయి. తప్పకుండా ఆంధ్రప్రదేశ్లో ఏవైతే పెట్టుబడుల పరంపర జరుగుతుంది, అలాగే 20 లక్షల ఉద్యోగాల కల్పన అనేది మా అజెండా ఏదైందో అది కూడా పూర్తి చేసుకుంటాం. రాష్ట్ర ముఖ్యమంత్రి చిత్తశుద్ధి కావచ్చు, ఆయన గతంలో ఉన్నప్పుడు కానీ ఇప్పుడు వచ్చిన 18 నెలల్లో ఆయన రాష్ట్రం కోసం అభివృద్ధి చేయడం కోసం లేకపోతే పరిశ్రమలు తీసుకురావడం కోసం చేస్తున్న కృషికి నిదర్శనంగా దీన్ని చూడాల్సిన నేపథ్యం ఉంది అని చెప్తున్న పరిస్థితే కనిపిస్తుంది. అశోక్తో ఈశ్వర్, TV9 వైజాగ్ నుంచి.